ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ గురించి నేర్చుకుందాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది మన జీవితంలో అంటే, ప్రతి ఒక్క పనిలోనూ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని వాడుకోవచ్చు. అంటే అదెలా అంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మీరేదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా, ఆ బిజినెస్‌కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరేదైనా వర్క్ చేయాలనుకుంటున్నా, ఆ వర్క్‌ని 10 మందికి తెలియజేయాలనుకుంటున్నా త్రూ సోషల్ మీడియా ద్వారానే ఎళ్ళొచ్చు. ఇట్లా ప్రతి చిన్న విషయానికి మీకు సోషల్ మీడియా గాని, డిజిటల్ మార్కెటింగ్ గాని యూజ్ అవుతది. ఇంకా దాన్ని ఎఫెక్టివ్‌గా ఎలా వాడుకోవాలి అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్ మీకు నేర్పిస్తది. ఇది ఎక్కువగా పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకున్నోళ్ళకి బాగా యూజ్ అవుతది. ఎందుకంటే ఈ మిగతా ఏ కోర్స్ నేర్చుకున్నా మీకు పార్ట్ టైమ్ జాబ్ అనేది చేయటం చాలా కష్టం. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నోళ్ళకి పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు. అలాగే ఫుల్ టైము జాబ్స్ చేయొచ్చు. స్టూడెంట్స్ చేసుకోవచ్చు. లైక్ ఈ మీకు సంబంధించిన ఏదైనా బిజినెస్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు, బ్లాగింగ్స్ చేసుకోవచ్చు, ఈ వీడియోస్ చేసుకోవచ్చు, ఇమేజెస్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చిన పనిని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదో ఒక స్కిల్ పర్ఫెక్ట్ అయితే దాని నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ముందు మనకి డబ్బులు సంపాదించాలని ఉంటే కంపల్సరీగా ఈ స్కిల్ అయితే నేర్చుకోండి. ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత డబ్బులు ఆటోమేటిక్‌గా వస్తాయి. మన దగ్గర స్కిల్ ఉంది అంటే కంపల్సరీగా డబ్బులొస్తాయన్నమాట. అందుకని డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి ఎవరు మీకు వచ్చి జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేర్చుకుంటే మీకు మీరే జాబ్ చేసుకోవచ్చు. అలాగే మీకు మీరే క్రియేట్ చేసుకోవచ్చు. జాబ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు స్టూడెంట్స్ అయితే మీ రెజ్యూమ్‌ని మీరే మార్కెటింగ్ చేసుకోవచ్చనమాట. ఎలా జాబ్ తెచ్చుకోవాలనేది. ఇలా మనం ఆలోచిస్తూ పోతే చాలా నెంబర్ ఆఫ్ వేస్ కనిపిస్తాయి ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనం సర్వైవ్ అవ్వటానికి. ఇలాంటి ఒక డిజిటల్ మార్కెటింగ్ అనేది అది చాలా మందికి యూజ్ అవుతుంది. ఇంకా రాను రాను అంతా డిజిటల్‌గానే ఉంటుంది కాబట్టి, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి బాగా ఉపయోగం. ఇప్పుడు నేర్చుకోవడం అనేది ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ఏఐ టూల్స్ వస్తున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వస్తున్నాయి. బట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకే బిజినెస్ గ్రోత్, లైఫ్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు నేర్చుకోండి. మీ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ పార్ట్ టైమ్ జాబ్స్‌ని తెచ్చుకోండి. అలాగే ఫుల్ టైమ్ జాబ్స్ తెచ్చుకోండి. అలాగే మీకసలు ఏ బిజినెస్ చేయాలని తెలియకపోయినా ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ ఉంటే మీకు చాలా రకాల బిజినెస్ ఐడియాలొస్తాయనమాట. ఎలా కొత్త కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేయొచ్చనేవి కూడా తెలుస్తాయి మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మనం ఒక డెమో అయితే చూద్దాం. ఈరోజు డెమో క్లాసు. ఈ క్లాస్‌లో మనం బేసిక్స్ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతది? మనం ఎలా నేర్చుకోవాలి? ఎలా నేర్చుకుంటే ఎలా యూజెస్ ఉంటాయనేది చూద్దాం. మొత్తం దీన్నైతే మనం లేఔట్ అని పిలుస్తారు. ఎస్‌సిఆర్‌పి లేఔట్. ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటారు. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో మనం ఇప్పుడు ఒక బ్యూటీ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్‌కి ఆహ్, ఫేస్ పౌడర్. ఫేస్ పౌడర్ అని సెర్చ్ చేస్తే, ఈ ఫేస్ పౌడర్ అని సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫేస్ పౌడర్సే సంబంధించినయే వచ్చినియి. వేరే ఏమి రాలేదు. ఎందుకలా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఎందుకంటే, ఈ ఫేస్ పౌడర్ అనే కీవర్డ్ గూగుల్‌కి ఎలా తెలుసు? ఈ గూగుల్ ఫేస్ పౌడర్ అనగానే, ఈ ఫేస్ పౌడర్సే ఎందుకొస్తున్నాయి? అంటే దీనికి ఎస్‌సిఓ కారణం అనమాట. ఈ ఎస్‌సిఓ పర్సన్స్ దీన్ని ఇలా రావడానికి బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తారు. ఈ డిజిటల్ మార్కెటింగ్. ఇలా రావడానికి దీని ఎనకాల వర్క్ చాలా ఉంటుంది. ఆ వర్క్ ఏంటో మనం క్లాస్‌లో చూద్దాం. అలాగే మనం ఇంకా వేరే టైపు ప్రొడక్ట్స్ సెర్చ్ చేసినప్పుడు సేమ్ అలాగే వస్తాయి. కానీ ఈ ఇవిన్నే ఉన్నాయా ఫేస్ పౌడర్స్ ఇంకా లేవంటే ఇంకా ఎన్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా కంపెనీస్ ఉంటాయి. బట్ ఎన్నున్నా ఒక అప్ టు 10 రిజల్ట్స్ వరకే ఇక్కడికెందుకొచ్చినాయి. అంటే ఈ పేజీలో ఓన్లీ 10 రిజల్టే చూపిస్తది. మనం నెక్స్ట్ రిజల్ట్స్‌కెళ్ళాలంటే 10-20 అంటే సెకండ్ పేజీకెళ్ళాలి. ఇట్లా సెకండ్ పేజీకెళ్తే నీకు ఇంకా కొన్ని రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఇట్లా ఇచ్ ఇక్కడ రిజల్ట్స్ ఇన్నున్నాయి గదా! వీటిలో ఓన్లీ 10 మాత్రమే ఫస్ట్ పేజీలో వచ్చినియి. ప్రతి బిజినెస్ ఓనర్ ఏమనుకుంటారంటే, మన పేజీ, మన ప్రొడక్ట్, మన సర్వీసెస్ ఫస్ట్ ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 1-2, 3, 4 పేజెస్ వరకు వెళ్తాం. ఆల్మోస్ట్ ఎండ్ తర్వాత ఎళ్లి సెర్చ్ చేసేవాళ్ళు ఎవరుండరు. చాలా తక్కువ
ఎక్కువ మా పర్సంటేజ్ వెళ్తుందనమాట బ్యాక్. అలా అందుకని ప్రతి బిజినెస్ ఓనర్ మనకి టాప్‌లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఈ టాప్‌లో తెచ్చుకోవడానికి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మనం నేర్చుకొని అవి మన వెబ్‌సైట్‌కి అప్లై చేసుకోవాలి. బట్ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంత ఈజీగా ఈరోజు పెట్టగానే రేపే మనకు రిజల్ట్ అయితే రాదు. ఇట్ ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ అప్ టు 3 ఇయర్స్ వరకు కూడా సమ్‌టైమ్స్ పట్టొచ్చనమాట. డిపెండింగ్ అపాన్ ద కీవర్డ్స్. అందుకని మనం ఈ వర్క్ నేర్చుకొని మన వెబ్‌సైట్‌ని కూడా ఇలా వర్క్ చేసుకుంటే ఒక 1 ఇయర్ వర్క్ చేసామంటే మన వెబ్‌సైట్ కూడా టాప్‌లో వస్తది. మనకి గూడా సర్వీసెస్ అన్నీ వస్తాయి. ఇదొచ్చేసి దీన్ని ఆర్గానిక్ వేలో అంటారు. దీన్ని ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్ అంటారు. మళ్ళీ నెక్స్ట్ మనకేంటంటే యాడ్స్ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా మనకి రిజల్ట్ రావాలంటే యాడ్స్ ప్లే జేసుకోవాలి. బట్ యాడ్స్ అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అమౌంట్ పెట్టాలి కాబట్టి. చాలామంది ఎక్కువ ఫ్రీగానే ట్రై చేస్తారు. ఇలా చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ రిజల్ట్‌లో బ్లాగింగ్ పెట్టుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ పెట్టుకోవచ్చు, డ్రాప్ షిప్పింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు ఎన్ని రకాల బిజినెస్‌లు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ ఎస్‌ఈఓ అనేది ప్రతి దానికి యూజ్ అవుతదనమాట. ఇప్పుడు వెబ్‌సైట్ గానీ ఆప్టిమైజేషన్ చేయడానికి సోషల్ మీడియా పేజెస్ కానీ అన్నిటికి మనకి ఆప్టిమైజేషన్ అనేది వచ్చుంటేనే మనం పర్ఫెక్ట్‌గా చేసుకోగలుగుతాం. దీన్ని క్లాస్‌లో వన్ బై వన్ సోషల్ మీడియాని ఎలా ఆప్టిమైజ్ చేసేయాలి, వెబ్‌సైట్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఇవన్నీ వన్ బై వన్ మనం క్లాస్‌లో బట్ ఇక్కడ ఒక చిన్న విషయం మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మన ఫేస్ ఫోల్డర్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాం. దీన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ వ సబ్జెక్ట్ ప్రకారం వీటిని కీవర్డ్స్ అని పిలుస్తారు. లైక్ ఫేస్ అనేది ఒక కీవర్డ్, పౌడర్ అనేది ఇంకొక కీవర్డ్. ఈ 2 కలిపితే ఫేస్ పౌడర్ అయింది. దీన్ని షార్ట్ టెయిల్ కీవర్డ్ అంటారు. ఫేస్ పౌడర్ ఫర్ డైలీ యూజ్ అని ఇచ్చింది. ఇది లాంగ్ టెయిల్ కీవర్డ్. ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్ ఉందంటే హ్మ్. ఇప్పుడు ఇంకొక రిజల్ట్స్ అనేవి మారిపోయినాయి. అంటే ఫేస్ పౌడర్ అని ఇచ్చినప్పుడు అది నార్మల్‌గా ఒక రిజల్ట్స్ చూపించింది. ఫర్ డైలీ యూజ్ అంటే ఇంకొక రిజల్ట్స్ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చినాయనమాట. ఇవన్నీ సెర్చ్ ఉంటాయి. ఇంతకుముందు కూడా కొంతమంది సెర్చ్ చేసుంటారు. ఈ కీవర్డ్ యూజ్ అంటే హైయెస్ట్ సెర్చ్ వాల్యూమ్ ఉన్న సెర్చ్ టర్మ్స్‌ని ఇక్కడ మనకి సజెస్ట్ చేస్తది. వీటిలో మనకు కావాల్సినవి చూసేసుకో. బెస్ట్ ఫేస్ పౌడర్ ఫర్ డైలీ యూజ్ ఇన్ ఇండియా. టాప్ 10 ఫేస్ పౌడర్స్, బెస్ట్ పౌడర్ ఫర్ డైలీ యూజ్, బెస్ట్ ఫేస్ పౌడర్ డైలీ యూజ్ ఫర్ ఆయిలీ స్కిన్. ఇట్లా ఉంది. మనది ఆయిలీ స్కిన్ అనుకోండి, బెస్ట్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే దీన్ని టైప్ చేస్తామనమాట. ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్‌ని టైప్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్‌ని తీసుకొని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలి. ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్‌ని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలంటే మనకొక వెబ్‌సైట్ కావాలి. వెబ్‌సైట్ కావాలంటే దానికొక డొమైన్ ఉండాలి. డొమైన్ అంటే దీన్ని డొమైన్ అని పిలుస్తారు. ఈ డొమైన్ ఉండాలి మనకి. మనం ఏదైనా పెట్టుకోవచ్చు దానికి డొమైన్ అని. ఈ శ్రీష డిజిటల్స్ అనేది ఒక డొమైను. ఈ డొమైను ఇక్కడ ఇది ఎక్స్‌టెన్షన్ అనమాట. డొమైన్ ఎక్స్‌టెన్షన్. మన డొమైన్ పేరు మనం పెట్టుకుంటాం. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మన వెబ్‌సైట్ కనపడాలి కాబట్టి మనకు ఆ డొమైన్‌కి ఒక నేమ్ ఉండాలి. ప్రతి పర్సన్‌కి ఒక నేమ్ ఎలా అయితే ఉంటదో అలాగే ప్రతి వెబ్‌సైట్‌కి ఒక నేమ్ అనేది ఉండాలి. దీంట్లో వచ్చేసి మనం ఒక్క లెటర్ చేంజ్ అయినా కూడా డొమైన్ మారిపోతది. మళ్ళీ వేరే న్యూ డొమైన్ కింద తీసుకుంటది. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే యూజ్ చేసామో ఈ లెటర్స్‌తో అయితే యూనిక్‌గా ఉంటదనమాట. వరల్డ్ వైడ్‌లో ఇది ఒకటే ఉంటది. శ్రీష డిజిటల్ అని ఉండొచ్చు. డాట్ కామ్ ఉండొచ్చు. బట్ డాట్ ఇన్‌లో అయితే ఇదే ఉంటదనమాట. ఇంకా శ్రీలో ఎస్ఆర్ఐ అని పడితే ఎస్ఆర్ఈఈ శ్రీష డిజిటల్ అని పెడితే మళ్ళీ ఇంకో డొమైన్ వచ్చేస్తది. అట్లా డాట్ ఇన్‌లో వస్తదనమాట. అట్లా మనము డొమైన్స్ అయితే తీసుకోవాలి. ఈ డొమైన్ తీసుకోగానే సరిపోదు. దీన్ని మళ్ళీ హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయడం అంటే కొన్ని హోస్టింగ్ సైట్స్ ఉంటాయి. మనకు హోస్టింగ్ ప్రొవైడ్ చేసే సైట్స్ లైక్ గోడాడీ గానీ, హోస్టింగర్ గానీ, బ్లూ హోస్ట్ గానీ, ఇంకా ఇట్లా చాలా ఉంటాయి. మనం ఏ సైట్ అయితే బెస్ట్‌గా ఉంటుందో దాంట్లో మనం హోస్టింగ్ తీసుకోవాలి. హోస్టింగ్ తీసుకోవడం అంటే మనం స్పేస్ తీసుకుంటున్నాం. మనం ఈ యాడ్ చేసిన ఈ డేటా మొత్తం ఆ స్పేస్‌లో యాడ్ అయిపోతది. స్పేస్‌లో యాడ్ అయిపోయిన తర్వాత మనం ఇది క్లిక్ చేయగానే హ్మ్. మన వెబ్‌సైట్ లోడ్ అవుతది. లోడ్ అయ్యి సర్వర్‌ని అక్కడ మనం ఎక్కడైతే సర్వర్‌లో స్టోర్ చేసుకున్నామో అక్కడి నుంచి వస్తదనమాట. ఇప్పుడు మన వెబ్‌సైట్ ఎలా వర్క్ చేస్తది అంటే, ఇప్పుడొచ్చేసి మన వెబ్‌సైట్ ఇక్కడ మన కీవర్డ్ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆహ్, జాబ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అని ఉంది గదా! ఇప్పుడు దీన్ని టైప్ చేద్దాం. ట్రైనింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఉంది. ఈ ఇది టైప్ చేసాం మనం.
ఈ కీవర్డ్ మన వెబ్‌సైట్‌లో ఉంది. ఈ కీవర్డ్‌ని బేస్ చేసుకొని మన వెబ్‌సైట్ అయితే ఇది సెకండ్ పొజిషన్‌లో వచ్చింది. ఇలా రావడానికి కారణం మన వెబ్‌సైట్‌లో ఈ కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్‌ని మనం గూగుల్‌లో ఇండెక్స్ చేసాం. అలాగే గూగుల్‌లో ఇండెక్స్ చేసిన తర్వాత ఎస్ఈఓ వర్క్ చేసాం. ఈ వర్క్ చేయడం వల్ల మనకి వచ్చిందనమాట టాప్‌లో. ఈ వర్క్ ఎలా బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేయాలి. ఈ కీవర్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఎంత పర్సెంటేజ్‌లో మనం ఈ కీవర్డ్ యూజ్ చేయాలి? ఇవన్నీ క్లాస్‌లో వన్ బై వన్ వస్తది. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం మనం ఎక్కువ వర్క్ చేస్తే ఈ ఫస్ట్ ప్లేస్‌కెళ్ళిపోవచ్చనమాట. బట్ దీంతో పోల్చుకుంటే మన ఇదనేది చాలా రీసెంట్‌గా స్టార్ట్ చేసింది. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసింది. బట్ వీళ్ళు చాలా రోజులైంది వీళ్ళు స్టార్ట్ చేసి. బట్ మనము మధ్యలో గూడా చాలా ఎస్‌సీఓ వర్క్ అయితే చేయలేదు దీనికి. జస్ట్ ఒక 1 మంతే చేసి వదిలేసాం. ఆహ్, ఇట్లా మనము వర్క్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతే మన ఈ వెబ్‌సైట్ అనేది టాప్‌లో వచ్చేస్తది. ఎవరైనా టూల్స్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగులో చూడాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది కనిపిస్తదనమాట. ఇప్పుడు తెలుగు అంటే మన పర్టిక్యులర్‌గా సచివాలయం అనేది చాలా తక్కువుంటది. చాలా లిమిటెడ్ ఏరియా. తెలంగాణ, ఆంధ్రాలో పీపుల్స్ మాత్రం చూస్తారు. బట్ ఈ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటది. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఎనీ ప్లేసెస్ అనమాట. కాబట్టి ఇక్కడ రావడం మనకి కష్టమవుతది. ఇక్కడ రావాలంటే ఈ కాంపిటీషన్ మొత్తం దాటుకొని రావాలి మనం. ఈ దీనికి మనం ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటది. మన ప్లేస్‌లో ఎక్కడో ఉంటది. ఏ 10థ్ పేజ్‌లోనో, ఏ 8థ్ పేజ్‌లోనో ఉంటది మనది. ఎందుకంటే ఇది వచ్చేసి ఆహ్ సచివాలయం అనేది లేదు దీనికి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఇంకా జనాల్లో అంత అవేర్‌నెస్ పెరగలేదు కాబట్టి దీనికి సచివాలయం అనేది చూపించట్లేదు. హ్మ్. ఇక్కడ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్‌కి చూపించట్లేదు. దీనికి చూపించట్లేదు. బట్ ఇక్కడొచ్చేసి మొత్తం అందరైతే ఇచ్చేసారు కానీ స్టూడెంట్స్ కానీ ఇది ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నోళ్ళు పెద్దగా సెర్చ్ చేయట్లేదు కాబట్టి మనకు సచివాలయం ఎక్కువ చూపించట్లేదు. బట్ ఇక్కడొచ్చేసి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కువగా ఈ కీవర్డ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే, ఇక్కడొచ్చేసి యూడూమీలో నుంచి ఏఐ టూల్స్‌ది ఎక్కువ జరుగుతుంది సెర్చెస్. ఇక్కడ గ్రో గ్రో డాట్ గూగుల్‌లో నుంచి జరుగుతుంది. ప్లస్ ఇక్కడ కోర్సెరా అని ఇవన్నీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అనమాట. ఈ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఈ కీవర్డ్‌ని యూజ్ చేశారు. ఈ ట్రైనింగ్ ఎరా అనే కోర్స్ వాళ్ళ దానికి ఎక్కువగా వస్తుందనమాట. సో, ట్రాఫిక్ అనేది ఎక్కువొస్తుంది ఈ కీవర్డ్‌కి. బట్ నార్మల్‌గా గూగుల్ నుంచి పెద్దగా లేదు. అలా మనము ఇవన్నీ బేస్ చేసుకొని మనం ఈ కీవర్డ్ అనేది పెట్టాలి. బట్ ఈ కీవర్డ్ ఇంకొక 1 ఇయర్ తర్వాత ఈ కీవర్డ్‌కి మంచి రెస్పాన్స్ అయితే వస్తది. ఏ హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్‌గా అన్నీ మనకి ట్రైనింగ్ అనేది ఏఐ టూల్స్ లేకపోతే జాబ్స్ కూడా ఇవ్వట్లేదు. అలాగే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా కొత్తగా ఏఐ టూల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేసినియి. ఏఐ టూల్స్ మీద వర్క్ చేసే కెపాసిటీ ఉన్నోళ్ళకి మాత్రమే ఇవి ఇస్తున్నాయి జాబ్స్. అందుకని మీరు ఈ ఏఐ టూల్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇట్స్ మ్యాండేటరీ. ఇక నుంచి నేర్చుకునే వాళ్ళంతా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి నేర్చుకోవాలి. నెక్స్ట్ మనము డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ క్లాసెస్ అయితే చూద్దాం. ఎస్‌ఈఓ అనేది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఒకటి ఎస్‌ఈఓ ఉంటుంది, 2 ఎస్ఎంఓ ఉంటుంది, తర్వాత ఎస్ఎంఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, లేక గూగుల్ యాడ్స్ ఉంటాయి. ఇట్లా చాలా కేటగరీస్ ఉంటాయి. దట్ మెయిన్ వచ్చేసి ఎస్‌ఈఓ, ఎస్ఎంఎం అండ్ ఆహ్, గూగుల్ యాడ్స్. ఇవి 4 మేజర్‌గా నేర్చుకుంటే కంపల్సరీగా జాబ్ అయితే వస్తది. బట్ మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా వస్తది. నెక్స్ట్ అయన్నీ యాడెడ్ అనమాట. దీంట్లోనే టూల్స్ అన్నీ కవర్ అవుతాయి. ప్లస్
ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. డైలీ టాస్క్‌లుంటాయి. మొత్తం అన్నీ వన్ బై వన్ మీకు వస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం అంతా ఆన్‌లైన్ ఛానల్స్ త్రూ చేస్తామనమాట. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే, మన ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తాము. సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకుంటాం. ఎంగేజ్ విత్ కస్టమర్స్‌తో ఎంగేజ్ అవుతాము. లైక్ సోషల్ మీడియాని యూజ్ చేసి అలాగే మన వెబ్‌సైట్‌కొచ్చిన కస్టమర్స్ కూడా ఎంగేజ్ అవుతారు. మనము డైరెక్ట్‌గా వెళ్ళేసి జనాలకి చెప్పే పరిస్థితి లేకుండా త్రూ మన బిహాఫ్ ఆఫ్ మన వెబ్‌సైట్ కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవుతదనమాట. మనం ఏదన్నా ప్రీవియస్ డేస్‌లో మనం ఏంటంటే, మనం డైరెక్ట్‌గా క్లయింట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఈ ప్రొడక్ట్ ఇలా ఉంటుంది. ఈ సర్వీస్ ఇలా ఉంటుంది. ఇది తీసుకోండి అని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇదివరకు తిరిగేవాళ్ళు. ఇల్లు చుట్టూ తిరిగేసి దాన్ని ప్రమోట్ చేస్తా ఉండేవాళ్ళు. ఏదైనా కొత్తదొస్తే ఇప్పటికీ వస్తుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు పాంప్లెట్స్ తీసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి. ఒక ఒక వ ఒక 1000 మందికి ఇస్తే కనీసం అందులో ఒకళ్ళో ఇద్దరో అయినా కన్వర్ట్ అవుతారు. ఆ కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకి అంటే హై అమౌంట్స్ కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ చిన్న చిన్న వాళ్ళనుకుంటే అంత ఖర్చు పెట్టి ప్రమోట్ చేయలేరు. కానీ అలాంటి వాళ్ళకి చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినాక చాలా బిజినెస్‌లు గ్రో అయినాయి. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని కూడా బిజినెస్‌లు స్టార్ట్ చేసుకొని చా చాలా ఇన్‌కమ్స్ అయితే ఎర్న్ చేయడానికి చాలామంది రెడీ అవుతున్నారనమాట. దాని గురించి కొంచెం అవగాహన ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని చాలామంది సొంత బిజినెస్‌లు స్టార్ట్ చేసుకుంటున్నారు. పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటున్నారు. ఇట్లా చాలా యూజెస్ అయితే వచ్చినాయి డిజిటల్ మార్కెటింగ్ వచ్చినాక. అలాగే మన బ్రాండ్ అవేర్‌నెస్ పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతది. ఇది మన బ్రాండ్ అని అందరికీ తెలియడానికి యూజ్ అవుతది. లైక్ అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, మింత్రా గాని, మీషో గాని ఇవన్నీ బ్రాండెడ్ నేమ్ మీదే ఎళ్ళిపోతున్నాయి. ఫస్ట్‌లో వాళ్ళు కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మార్కెటింగ్ అయితే చేశారు. ఇనిషియల్ డేస్‌లో మార్కెటింగ్ అండ్ పెయిడ్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి మనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా మనం బ్రాండ్ కీవర్డ్స్ తోటి మనం బ్రాండ్ జేసుకోవచ్చప్పుడు. అప్పుడు ఇంకా కస్టమర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కానీ ఆ స్టేజ్‌కెళ్ళే వరకైతే మనం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఒక పెద్ద కంపెనీగా ఎదగాలి అనుకుంటే. చిన్న చిన్న వాటికైతే అంత అవసరం ఉండదు. మనకి వర్క్ చేసుకుంటాము, ఏదో ఇన్‌కమ్ వస్తుంది అంతవరకు సరిపోతది. కానీ ప్రతి దానికి మనకైతే కంప్లీట్‌గా టెక్నికల్ గ్రిప్ అయితే ఉండాలి. అది మనం ఒక ఎంప్లాయీని పెట్టి చేయించుకున్నా గూడా, వాళ్ళకి మనం గైడెన్స్ ఇయడానికైనా మనకు తెలిసుండాలి. దాని మీద అవగాహన ఉంటే మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఎంప్లాయీస్‌కి మన మైండ్ సెట్ ఉండదు గదా! ఒక బిజినెస్ ఓనరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు. బట్ ఎంప్లాయ్‌కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్న రూల్ ఏముండదు. వాళ్ళకి ఆటి గురించి కూడా తెలియకపోవచ్చు ఆ బిజినెస్‌లో ఏంటో. కానీ వర్క్ చేస్తారు టెక్నికల్‌గా. కానీ వాళ్ళ చేత వర్క్ చేయించుకోవాలన్నా గూడా, ఒక బిజినెస్ ఓనర్‌కి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్‌గా వాళ్ళ చేత వర్క్ చేయించుకోగలుగుతారు. అట్లా ఇది నేర్చుకోవడం అనేది అందరికీ ఉపయోగం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే వెబ్‌సైట్ ర్యాంక్‌ని హై చేయడానికి యూజ్ అవుతది. వెబ్‌సైట్ ర్యాంక్ హై చేయాలని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లు అంటే ఎస్‌సిఆర్‌పి పేజీలు ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఉంది కదా! దీంట్లో ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఈ రిజల్ట్ పేజ్‌లో మన ర్యాంక్ అనేది పెరుగుతా ఉంటది. ఇది ఫస్ట్ ర్యాంకు, ఇది సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేదానికి హబ్‌స్పాట్ అనే అకాడమీ వాడిది వీళ్ళది టాప్‌లో వచ్చేసింది. వీళ్ళు చాలా ఓల్డ్ కంపెనీ ఇప్పటిది కాదు ఈ కంపెనీ. బట్ వీళ్ళు అయితే సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నట్టు వీళ్ళిచ్చేది. వీళ్ళ సర్టిఫికేషన్‌కి వాల్యూ ఉంది. లైక్ గూగుల్ లాగా. అందుకని ఇది చాలా పెద్దది. ఈ కోర్సెరా ఇది కూడా కొంచెం పెద్ద కంపెనీయే. ఇది కూడా ఇప్పటిది కాదు సింపుల్ లెర్న్ అనేది ఇది పెద్ద కంపెనీ. ఇట్లా వచ్చేస్తుంది. ఇది మనది లోకల్ కంపెనీ. లైక్ ఇట్లా అన్నీ ఇట్లా ర్యాంకింగ్ జేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎస్‌సిఓ అనేది మనకి ఇట్లా వెబ్‌సైట్‌ని ర్యాంకింగ్ జేసుకోవడానికి యూజ్ అవుతది. అట్లాగే ఆర్గానిక్‌గా ట్రాఫిక్ వస్తది. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని ఆర్గానిక్ ట్రాఫిక్ అంటారు. పెయిడ్ ట్రాఫిక్ అంటే యాడ్స్ ద్వారా వస్తేనే పెయిడ్ ట్రాఫిక్ అంటారు. ఇక్కడి నుంచి వచ్చేది మొత్తం ఆర్గానిక్ ట్రాఫిక్. దీనికి మనకి ఇక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్‌కి మనం ఏమి అమౌంట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్ ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎస్‌సిఓనే. ఇందులో వచ్చేసి సెపరేట్‌గా అంటే ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేయడము, ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని వాళ్ళ మైండ్ సెట్‌ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మన కంటెంట్‌ని మార్కెటింగ్ చేయాలి. లైక్ బ్లాగ్స్ చేస్తామా, ఆర్టికల్స్ చేస్తామా, వీడియోస్ చేస్తామా, ఇన్ఫోగ్రాఫిక్స్ చేస్తామా, పీపీటీస్ క్రియేట్ చేస్తామా, ఈ బుక్స్ డిజైన్ చేసుకుంటామా, మన అది ఇక మన
వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ప్లస్ మన వే ఆఫ్ ప్రోడక్ట్స్ టార్గెటింగ్ పీపుల్స్ లైక్ బేస్డ్ ఆన్ దట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో కంటెంట్ త్రూ టార్గెట్ చేస్తాం. బట్ ఈ కంటెంట్ టార్గెటింగ్ అనేది అది చాలా టైం పడుతుంది దీని నుంచి. బట్ ఒక్కసారి కనుక మన కంటెంట్ క్లిక్ అయితే మాత్రం దాని నుంచి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. బట్ ఇదైతే ఇనిషియల్ స్టేజ్లో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా అంతే. జస్ట్ ఈ సోషల్ మీడియాలో మనం ఇమేజెస్ చేసుకుని కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వడం, కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా యూజ్ అవుతాయి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. దీంట్లో కంటెంట్ చేసుకోవడము, ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకోవడం, సర్వీసెస్‌ని షేర్ చేసుకోవడం, ఇట్లా ఈ కంటెంట్ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ కూడా అంతే. బట్ దీనిదేంటంటే పెయిడ్ టూల్స్ కావాలి. ఈ పెయిడ్ టూల్స్‌ని తీసుకొని మనము ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఈ అన్ని సర్వీసెస్ వాళ్ళు పెద్దగా అడగరు. కొంతమంది మాత్రమే అడుగుతారు. కొన్ని సర్వీసెస్‌కి మ్యాండేటరీ అనమాట. అలాంటి వాళ్ళు అడుగుతారు. అలాగే పే పర్ క్లిక్ అడ్వర్టైజ్‌మెంట్ ఇది గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ అనేది మాక్సిమం చాలా మందికి అవసరం ఉంటుంది. గూగుల్ యాడ్స్ కూడా నేర్చుకునేది పెయిడ్ యాడ్స్. ఇదొచ్చేసి మనకు సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, లైక్ వీడియో యాడ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మనం ఏ కేటగిరీలో యాడ్ రన్ చేయాలో ఆ కేటగిరీకి తీసుకెళ్ళాలి. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం ఓన్‌గా ఎర్న్ చేసుకునేది. ఇది డిజిటల్ మార్కెటింగ్‌లో వన్ ఆఫ్ ద పార్ట్. బట్ జాబ్స్ వాళ్ళకైతే ఇది పెద్దగా అవసరం ఉండదు. బట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు కూడా జాబ్స్ ఇస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎక్కువ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తారనుకోండి. అలాంటి వాళ్ళు కూడా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్తారు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌లో కూడా మనం ఎస్‌ఈఓనే చేస్తాము. ఒక ఎంప్లాయీగా అయితే, ఒక ఓనర్‌గా మనమే అఫిలియేట్ చేసుకోవాలి అనుకుంటే అన్ని వర్క్‌లు ఇంక మనమే చేసుకోవాలన్నట్టు. వెబ్‌సైట్‌లో డిజైన్ చేసుకోవడం, ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడం, ఆ ప్రొడక్ట్స్‌కి ఎస్‌ఈఓ చేసుకోవడం, ఇది మొత్తం మనమే చేయాలి. ఈ అఫిలియేట్స్ అంటే ఒక రిఫరల్ ఇస్తారు. రిఫరల్ లింక్ తెచ్చుకోవడం, మన వెబ్‌సైట్‌లో పెట్టుకుంటే ఎవరైనా వచ్చి ఆ లింక్ క్లిక్ చేసి ప్రోడక్ట్ బై చేస్తే దానికి కమిషన్ ఇంత అనేసి మన అకౌంట్‌కి యాడ్ చేస్తారనమాట. వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అంటే మరి ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ అవర్ వెబ్‌సైట్. ఈ వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అంటే మన వెబ్‌సైట్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో అనేది ఎస్‌ఈఓ. దీన్ని ఎట్లా అంటే ఇన్వాల్వ్స్ ఇంప్రూవింగ్ ద కంటెంట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా కీవర్డ్స్‌ని యాడ్ చేసుకోవడము, వెబ్‌సైట్ స్ట్రక్చర్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయడము, మళ్ళీ అంటే పెర్ఫార్మెన్స్ చూసుకోవటము, ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్‌ని ఇంక్రీజ్ చేయటం. ఇవన్నీ వచ్చేసి మనం ఎస్‌ఈఓలో చేస్తాం. ఇవన్నీ చేస్తే మన వెబ్‌సైట్ అనేది ఆప్టిమైజ్ అవుతుందనమాట. గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో. వై ఎస్‌ఈఓ అంటే ఎస్‌ఈఓ హెల్ప్స్ టు వెబ్‌సైట్ ర్యాంక్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అండ్ మేకింగ్ ద మోర్ విజిబుల్ టు పొటెన్షియల్ కస్టమర్స్. మనకు అవసరమైన కస్టమర్స్‌ని తీసుకురావడానికి ఎస్‌ఈఓ అనేది బాగా ఉపయోగపడుతుంది ఆర్గానిక్ వేలో. అలాగే విజిబిలిటీ మన పేజ్ ర్యాంక్ హైలో రావడానికి, మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ రావడానికి యూజ్ అవుతది. క్రెడిబిలిటీ అంటే ట్రస్ట్ బిల్డ్ చేస్తదనమాట. మనకి ఎస్‌ఈఓ ద్వారా మన మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతది. ఇప్పుడు టాప్‌లో ఉన్న ఈ వెబ్‌సైట్స్‌కి మనకు ఆల్‌మోస్ట్ ట్రస్ట్ ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టాప్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి, వీళ్ళు మంచిగా సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి, వీళ్ళు ఇంత పొజిషన్‌కి వచ్చారు. వీళ్ళు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు అని ఉంటది. అలాగే ఇంకొక డౌట్ కూడా రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ చేసేవాళ్ళు కూడా ఈ ప్లేస్‌లో రావచ్చు కదా! అంటే బట్ మనం ఈళ్ళ గురించి ఏంటంటే రివ్యూస్ చూసామంటే మనకు ఆల్‌మోస్ట్ అర్థమైపోతది. వీళ్ళ రివ్యూస్ ఏంటి, ఎలా ఉన్నారనేసి. కంపెనీ పేరు కొట్టి రివ్యూస్ అని పెట్టగానే మేము మొత్తం అన్నీ వాళ్ళలో వచ్చేస్తది. ఎందుకంటే ఇది ఆన్‌లైన్ ఎవరు హైడ్ చేయలేరనమాట. ఏదో ఒక ప్లేస్‌లో ఏదో ఒక ప్లేస్‌లో కంపెనీ పేరు మీద ఎవరైనా నెగెటివ్ రివ్యూ వచ్చేసిందంటే, ఆ రివ్యూ మీకు ఆల్‌మోస్ట్ ఆన్‌లైన్‌లో కనిపిస్తది. ఇదొచ్చేసి చాలా కాస్ట్ ఎఫెక్టివ్. మనం ట్రాఫిక్‌కి గాని, ట్రాఫిక్ ద్వారా వచ్చే లీడ్స్‌కి గాని డబ్బులైతే ఏం పే చేయము. అందుకని కాస్ట్ ఎఫెక్టివ్ అంటే టార్గెటెడ్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి రీచ్ అవుతది గానీ, ప్రతి ఒక్కళ్ళకి ఇదైతే కనిపించదు. లైక్ టీవీ యాడ్ లాగా. టీవీ యాడ్ అయితే ఎవరికి అవసరం ఉన్నా లేకపోయినా ఆ టైంలో మనం ఓపెన్ చేసుంటే టీవీలో యాడ్స్ కనిపిస్తా ఉంటాయి. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో యాడ్స్ అంటే ఎవరికైతే కావాలో వాళ్ళకే చూపిస్తుంది. అది కూడా మనం సెట్ చేసుకోవచ్చనమాట. ఆర్గానిక్‌లో ఆ ఛాన్స్ లేదు గానీ, యాడ్స్‌లో అయితే ఆ ఛాన్స్ ఉంది. మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ జెండర్ వాళ్ళు, ఏ లాంగ్వేజ్ వాళ్ళు, ఏ ఏరియా వాళ్ళు, ఏమి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా ప్రతిదీ డీటెయిల్డ్‌గా టార్గెట్ చేసుకోవచ్చు. ఆ టార్గెట్ చేసుకొని మనము రిజల్ట్ అయితే తెచ్చుకోవచ్చు. అందుకు మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎస్‌ఈఓ అనేది బాగా యూజ్ అవుతది.
మనం ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే వెబ్‌సైట్‌లో యూజ్ చేస్తాం, కంటెంట్‌లో యూజ్ చేస్తాం, ఈ కామర్స్ ప్రొడక్ట్స్, సర్వీస్ పేజెస్‌లోనూ యూజ్ చేస్తాం, లోకల్ లిస్టింగ్స్‌లోనూ యూజ్ చేస్తాం అండ్ సోషల్ మీడియాలోనూ యూజ్ చేస్తాం. ఇవన్నీ మనము ఎస్‌ఈఓ యూజ్ చేసే పార్ట్స్. హ్మ్. ఈ ఎస్‌ఈఓలో ఎలా యూజ్ చేస్తామంటే వెబ్‌సైట్ స్ట్రక్చర్‌ని ఎలా చేయటము, కీవర్డ్స్ ఎలా ఆప్టిమైజ్ చేయడం, మెటా ట్యాగ్స్ ఏంటి, మెటా టైటిల్స్ ఏంటి, అయన్నీ మనం ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఇక సెర్చ్ ఇంజిన్‌కి రిలేటెడ్‌గా. అలాగే కంటెంట్ మార్కెటింగ్, అనలైజ్ ద ఎస్‌ఈఓ స్ట్రాటజీస్, బ్లాగ్ ఆర్టికల్స్, ల్యాండింగ్ పేజెస్, టార్గెటింగ్, రిలవెంట్ సెర్చ్ క్వెరీస్ ఇవన్నిటికి మనం కంటెంట్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం. అలాగే ఎస్‌ఈఓ మేక్ ద ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్స్, కేటగరీస్ అండ్ మోర్ డిస్కవరబుల్ అంటే ఇక్కడ ఈ కామర్స్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే దాంట్లో ప్రతిదీ మనం టార్గెట్ చేస్తామనమాట. అంటే లైక్ ప్రైస్‌గా గాని, టైటిలు, కలర్స్, ప్రొడక్ట్స్, రివ్యూస్, హై ప్రైస్, లో ప్రైస్ ఇట్లా ప్రతి వర్డ్‌కి మనం టార్గెట్ చేయాలి కాబట్టి ఏ వర్డ్స్‌తో టైప్ చేసినా మనది టాప్‌లో రావాలి కాబట్టి ఇది కొంచెము వేరియేషన్‌గా ఉంటది మనకి. బట్ రిమైనింగ్ అయితే అంత నార్మల్ వెబ్‌సైట్ ఎస్‌ఈఓ అయితే డిఫరెంట్‌గా ఉంటది. నార్మల్‌గా చేసుకోవచ్చు. తర్వాత లోకల్ లిస్టింగ్స్ అంటే గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అనేది ఒక లోకల్ లిస్టింగ్ సైట్. అలాగే ఇలాంటివి ఇంకా చాలా థర్డ్ పార్టీ సైట్స్ ఉంటాయి. అవి గూడా మనం వర్క్ చేయాలి. తర్వాత సోషల్ మీడియా అనేది బయోస్, పోస్ట్‌లు, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ పోల్స్ ఇట్లా పెట్టుకొని మనమైతే యూజర్స్ తోటి ఎంగేజ్ అవ్వచ్చు. మెనీ టైప్స్ ఆఫ్ ఎస్‌ఈఓస్ అంటే ఎస్‌ఈఓ అనేది 3 టైప్స్ ఉంటది. వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ, గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అని. మనమైతే ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓని ఫాలో అవుతూ ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలోనే ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. బట్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ, గ్రే హ్యాట్ అయితే చేయము. వైట్ హ్యాట్ అనేది గూగుల్ ఏదైతే ప్రతిపాదిస్తుందో అంటే ఏదైతే గైడ్‌లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్‌లైన్స్ ప్రకారం వర్క్ చేయడానికి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటాము. అదే బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే గూగుల్‌కి విరుద్ధంగా అంటే గూగుల్ ఏదైతే చెప్పలేదో అవన్నీ మనం చేయడాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. గ్రే హ్యాట్ అంటే వైట్ హ్యాట్ ప్లస్ బ్లాక్ హ్యాట్ కాంబినేషన్‌తో యాడ్ చేసాం. అంటే వైట్ హ్యాట్ ఎస్‌ఈఓనే చేస్తూ మధ్య మధ్యలో బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ రూల్స్‌ని ఇన్సర్ట్ చేస్తారనమాట. దాన్ని గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. బట్ ఇవి 2 అయితే వెబ్‌సైట్ పెనలైజ్ అయిపోద్ది. మన వెబ్‌సైట్ ఉండదు. ఎప్పుడైతే గూగుల్ బాట్స్ క్రాల్ చేస్తాయి మన వెబ్‌సైట్‌ని అప్పుడు ఇవి గనక డిటెక్ట్ అయినాయంటే మన వెబ్‌సైట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఓన్లీ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓనే ప్రిఫర్ చేయండి. ఎథికల్‌గా పర్ఫెక్ట్‌గా వర్క్ చేయడానికి. ఈ ఎథికల్ ఇది బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో అనుకోండి మనం కీవర్డ్స్ ఒక 10 కీవర్డ్స్ పెట్టాల్సిన చోట ఒక 30, 40 కీవర్డ్స్ పెట్టడాన్ని దాన్ని కీవర్డ్ స్టఫింగ్ అంటారు. అట్లా కీవర్డ్స్ యాడ్ చేసినా మన వెబ్‌సైట్ పోతుంది. అలాగే క్లోనింగ్స్ చేయడం గానీ, లింక్ ఫార్మాటింగ్స్ చేయడం గానీ, వయలేషన్ సెర్చ్ ఇంజిన్ గైడ్‌లైన్స్ ఏం చేసినా మన వెబ్‌సైట్ అయితే కొలాప్స్ అయిపోతుందనమాట. అట్లా మనం ఇవేమి ఫాలో అవ్వకూడదు. గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అంటే కాంబినేషన్ ఆఫ్ దట్ మెథడ్స్ బ్లాక్ హ్యాట్ అండ్ మెథడ్స్. మరి వయోలేటింగ్ ఇది కూడా మన గూగుల్ యొక్క వెబ్ మాస్టర్ టూల్స్ యొక్క రూల్స్‌నైతే వయోలేట్ చేస్తుంది. కాబట్టి ఇవి 2 ఫాలో అవ్వకూడదు. ఈ వర్డ్స్‌ని మనము గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది. బట్ మనం చేయాల్సినవి ఇవి చేసుకుంటే మనకి ఇంకా మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో రావడానికి ఛాన్స్ ఉంటది. అది మనం ఎంత బాగా ఎంత స్మార్ట్‌గా వర్క్ చేసాం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటదండి.